హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి కూర చేద్దాం రండి. ముందల్లా ఇట్లా చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఈ 2 టమాటాలు వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు చిన్న కట్ చేసుకొని ఒక గంజి పెట్టుకొని దాంట్లో ఒక నూనె పోసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని మంచిగా కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచిగా కలపాలి. ఈ కలర్ వచ్చేదాకా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చల్లారినాక మిక్సర్ పట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఒక ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు తాలింపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ తాలింపు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి, మిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగడినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలపాలి. అది కొంచెం ఎర్రగా అయినాక ఉల్లిగడ్డ టమాటా పేస్టు అది మంచిగా కలపాలి. కొంచెం అందులో పసుపు మిరియం వేసుకొని 5 నిమిషాలు నూనె ఉడకనిచ్చి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలపాలి. మంచిగా కలిపి మూత పెట్టి ఉంచాలి. ఒక 2-3 నిమిషాలు అట్లనే ఉడికించుకోవాలి. ఉడికించి సగం ఉడికిన తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత ఇందులోనే వాటర్ వేసుకోవాలి. కొంచెం మనకు తగినన్ని. ఈ వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఉంచాలి. గరం మసాలా వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని నాటుకోడి చికెన్ రెడీ అయింది. చూడండి ఎంత మంచిగా అయిందో. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఈ కూర మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.